ప్రతినిత్యము గంధపు పూతతో కప్పబడి ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం కలిగించే దేవుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆయనకు ఈ విశేష రూపధారణ ఎలా వచ్చిందో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ప్రారంభం అనేది హిరణ్యాక్షుడితో మొదలవుతుంది. భూమిని అపహరించి పాతాళానికి తీసుకువెళ్లిన హిరణ్యాక్షుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని రక్షించాడు కదా. అదే సమయంలో హిరణ్యాక్షుని తమ్ముడైన హిరణ్యకశిపుడు తన అన్న చావుకు కారణమైన విష్ణువుపై కక్ష పెంచుకుని అతనిని శత్రువుగా భావించాడు. తన కొడుకు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుండే నారద మహాముని ఉపదేశంతో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండడంతో విష్ణు భక్తి పరాయణుడైన తన పుత్రుని ప్రహ్లాదుని తన శత్రువైన విష్ణు భక్తి నుండి ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ప్రహ్లాదుని పెద్ద రాయికి కట్టి సముద్రంలో విసిరివేశాడు. కానీ తన భక్తుని రక్షణకై భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కదా. అందుకే విష్ణువు ప్రహ్లాదుని రక్షించాడు. ఆ తరువాత హిరణ్యకశిపుని సంహరించేందుకు ఉగ్రరూపమైన నరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి సంహరించాడు. ఈ అనంత భక్తి విజయం తరువాత నరసింహస్వామి వారు తన భక్తుడైన ప్రహ్లాదుని ఏదైనా ఒక వరం కోరుకోమన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు ఒక విచిత్రమైన వరం కోరాడు. అదేమిటంటే, నా పెదనాన్నను సంహరించిన వరాహ అవతారము, నా తండ్రిని సంహరించిన నరసింహ అవతారము రెండూ కలిసిన ఏకరూపంగా ఈ క్షేత్రంలో మీరు స్థిరంగా ఉండాలి అని కోరడంతో తన భక్తుని కోరిక మేరకు వరాహ నరసింహస్వామి వారు సింహాచల క్షేత్రంలో వెలిసినారని పురాణ కథనం చెబుతోంది. యుగాలు గడిచాక స్వామి చుట్టూ ఒక పుట్ట ఏర్పడింది. ఒకసారి ఆ దేశ చక్రవర్తి అడవిలో నిద్రిస్తున్న సమయంలో నరసింహస్వామి వారి కలలో కనిపించి తాను ఆ పుట్టలో ఉన్నానని తెలియజేయడంతో చక్రవర్తి ఆ పుట్టను త్రవ్వి స్వామిని వెలికి తీసి ప్రతిష్ఠించాడు. అప్పుడు స్వామి ఇలా అన్నారట: భూదేవి వడిలో ఎన్నో యుగాలుగా నేను ఉగ్రరూపంతో ఉండిపోయాను. ఆమె చల్లని స్పర్శతో నన్ను శాంతపరిచింది. కాబట్టి ఇప్పుడు నన్ను మళ్ళీ మట్టితో కప్పండి అని అన్నారట. కానీ వేద పండితులు స్వామిని మట్టితో కప్పడానికి ఇష్టపడలేదు. దానికి ప్రత్యామ్నాయంగా చల్లదనాన్నిచ్చే గంధాన్ని నిత్యం స్వామి వారికి పూస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ నరసింహస్వామి వారి శరీరాన్ని నిత్యం గంధపు పూతతో కప్పి ఉంచుతారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ గంధపు పూతను తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని కలుగజేస్తారు. జై వరాహ లక్ష్మీ నరసింహస్వామిని నమః.